别撑腰。唐明娘娘别撑腰。నేనంటే నీకు నిజంగా ఇష్టమా? అవును మను. ఎందుకు? ఫస్ట్ టైం చూసినప్పుడే మనసు పడ్డాను. అంతలా నాలో ఏం నచ్చింది? అసలేంటి కథ? మాకు పెళ్ళై 10 సంవత్సరాలైంది. కాని మాకు పిల్లలు పుట్టలేదు. ఊర్లో అందరి ముందు మా పరువు పోతోంది. ఎన్నో గుళ్ళు తిరిగాం, పూజలు చేశాం. అయినా ఫలితం లేదు. మరి డాక్టర్ని కలవలేదా? కలిసాం. డాక్టర్ ఏం చెప్పారు? మా ఆయనకి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు. అందుకే పిల్లలు పుట్టలేదు అన్నారు. అప్పట్నుంచి కుమిలిపోతూ ఉన్నాను మను. ఎలాగైనా పిల్లల్ని కనాలి అని ఆశపడుతున్నాను. ఫ్రెండ్స్కి, బంధువులకి రోజు మొహం చూపించలేకపోతున్నాను. మా ఆయనకి ప్రాబ్లం ఉంది అని చెప్పలేకపోతున్నాను. అందుకే ఇప్పుడు పిల్లలు వద్దనుకున్నావని అబద్ధం చెప్తున్నాను. కానీ నాకు ఖచ్చితంగా పిల్లలు కావాలి. నా అదృష్టం కొద్దీ నువ్వు మా ఇంటికొచ్చావు. నీ ద్వారా పిల్లల్ని కనాలని ఆశపడుతున్నాను. అందుకే నీపై ఇష్టాన్ని పెంచుకున్నాను. మరి నా ద్వారా పిల్లలు పుడితే భవిష్యత్తులో ప్రాబ్లం అవుతుందేమో. పిల్లలకి నా పోలికలొస్తే అప్పుడు అందరికీ తెలిసిపోతుంది కదా. అప్పుడు మీ ఆయన నన్ను బతకనిస్తాడా? అది నేను చూసుకుంటాను. మరిప్పుడే పత్తేపనం స్టార్ట్ చేద్దామా? ఇప్పుడొద్దు. ఏ? నేనంటే నీకు కూడా ఇష్టమా? నేను కూడా మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే గేట్లు తీసిన డ్యామ్లా నాలో ఉత్సాహం పొంగింది. మీరు నన్ను చూస్తుంటే నా పొలంలో మొలకలు వచ్చినంత సంతోషపడ్డాను. నేను ఎలా చెప్పాలని ఆలోచిస్తుంటే మీరే బయటపడ్డారు. అయితే నేను చెప్పినట్టు చేద్దాం. ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు. ఏం చెయ్యాలి చెప్పు. మను రా. పట్టుకో, కాలు పట్టుకో, గట్టిగా పట్టుకో. సచ్చాడు. అమ్మా, ఇది కళ. నిజమనుకుని భయపడి చచ్చాను. ఒకవేళ ఇదే నిజంగా జరిగితే నా బ్రతికేమైపోతుంది? ఏంటి మన్మధరావు గారు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? అబ్బే ఏం లేదు. అమ్మో, ఇది నన్ను చంపడానికి ఈ టీలో ఏమన్నా కలిపిందా? ఎందుకైనా మంచిది అమ్మనోగా టీ తాగిన తర్వాతే నేను తాగుతా. హలో, జిమ్ పెట్టాలా? నేర్పిస్తాను భలేవాళ్ళే. ఏంటి టీ తాగకుండా ఆలోచిస్తున్నారు? అది టీలో షుగర్ ఎక్కువ ఉంటుందేమో అని ఆలోచిస్తున్నా.
తాక్కుండానే ఎలా తెలుస్తుంది? అయినా షుగర్ ఎందుకు ఎక్కువ ఉంటుంది? రోజు వేసేంతే వేశాను. తాగు. అది తాగుతాను. అవునా? సరే, సిగ్నల్ లేదు, 2 నిమిషాలు ఆగండి. హలో, వినిపిస్తుందండి ఇప్పుడు? వీడంటే తాగకుండా పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. అమ్మో, ఇది ఇక్కడే ఉంది. ఇది తాగితే నా పని అయిపోయినట్టే. వాడు తాగితేనే తాగుతా, లేకపోతే తాగకూడదు. అమ్మో, ఏంటి తాక్కుండా పిచ్చోళ్ళ చూస్తున్నావు? అంటే అది భార్య అంటే భర్తలో సగం కదా. నువ్వు సగం తాగిస్తే నేను తాగుతా. ఏంటి ఈ రోజు వింతగా మాట్లాడుతున్నావు? ఎందుకో రాత్రి నుంచి నీ మీద ప్రేమ పొంగుతుంది. పొంగాల్సింది పొంగటం లేదు గాని ప్రేమ పొంగిపోతోందంట. తాగు. ఓ, ఇప్పుడు ఇది అలా అనిందంటే ఖచ్చితంగా ఇందులో విషయం కలిపే ఉంటుంది. నేను పోయిన తర్వాత ఇది మనోగడతో జంప్ అవుతుందేమో. అయ్యో, ఇప్పుడు దీని దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలి? సుబ్బారావు, చెప్పరా. ప్రెసిడెంట్ గారు, మీ వడ్డీ ఈరోజు ఇచ్చేస్తాను సార్. అలాగేరా, సంతోషం. ఉంటాను సార్. కాసేపు మాట్లాడు, లేక ఫోన్ చేసావు. ఈ మనోగడు తాగాడంటే ఇందులో ఖచ్చితంగా విషయం లేదన్నమాట. లేకుంటే చచ్చేవాడిని. అమ్మా, ఎంతైనా నా పెళ్ళం మంచిది. ఇదిగో నేను సగం తాగాను. తాగు. ఇప్పుడు దీన్ని నేను తాగాలా? తాగు. చల్లారిపోయింది, మళ్ళీ వేడిగా తెచ్చివా? వేడిగా ఇస్తే షుగర్ ఎక్కువైంది అంటావు. సగం తాగమంటావు. సగం తాగిస్తే మళ్ళా వేడిగా ఇమ్మంటావు. అసలు నీకు కాస్త విషం ఇవ్వాలి. ఛీ! అయిపోయింది. సార్, ఈ డ్యామ్ ఏంటి సార్? ఇది మా ఊరు కొత్తగా కడుతున్న డ్యాము. ఇదే మా ఊరికి అందం. ఈ డ్యామ్ కంటే నువ్వే ఎక్కువ అందంగా ఉన్నావు తెలుసా? నేను రోజు ఉన్నట్టే ఉన్నాను, మీరే అలా ఊహించుకుంటున్నారు. ఊహించుకోవడం కాదు పద్మిని, నిజంగానే అప్సరసలాగా ఉన్నావు. అసలు నాకు పెళ్ళి అవ్వకుండా ఉండుంటే నిన్నే పెళ్లి చేసుకునేవాడిని. అవునా? అయినా మీకు మాధురి గారు లాంటి అందమైన భార్య ఉండగా నేనెందుకండి? అందమైన భార్య ఉండి ఏం ప్రయోజనం? అదో గయ్యాలి. అదేంటి సార్, మీ భార్య అంటే మీకు ఇష్టం లేదా? ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం, కానీ ఆ తర్వాత తెలిసింది అదో గయ్యాలని. మరి మీకు మీ భార్యకి మధ్య ఏమీ లేదా? ఇంటికి వెళితే ప్రశాంతంగా ఉంటే ఏదైనా చెయ్యాలనే మూడు వస్తుంది. ఇంట్లో అడుగు పెట్టగానే గొడవలు పెడుతుంది. ఇంకా మూడు ఉత్సాహం సర్వనాశనం అవుతుంది. ఏదో భార్యాభర్తలుగా మేము కలుసున్నాం తప్ప మా మధ్య ఏమీ లేదు. నా యవ్వనం అంతా వేస్ట్ అయిపోతుంది. అప్పుడే ఎడారిలో ఓయాసిస్ లాగా నా జీవితంలోకి నువ్వు వచ్చావు. ఎండిపోయిన డ్యాంలా ఉన్న నా బ్రతుకులోకి వరద ప్రవాహంలా నా డ్యామ్ అంతా కొత్త నీటితో నింపావు. ఎప్పుడెప్పుడు డ్యామ్ గేట్లు ఎత్తేద్దామని, నా వరద పొంగుని పొంగిద్దామని చాలా ఉత్సాహంగా ఉన్నా. నువ్వంటే నాకు ఇష్టం. ఎందుకో నాకు తప్పనిపిస్తుందండి. పద్ధతైన సంసారాలు ఎప్పుడో పోయాయి. ఇప్పుడన్నీ పత్యాపారాలే. అందుకే నేను కూడా పత్యాపారం మొదలు పెట్టాను. ఏమంటావు? మీలాంటి మంచి మనిషికి ఇన్ని కష్టాలుంటే మీ ఉప్పు తిన్న నేను ఎందుకు కాదంటాను? మీ పత్తి చేనులో నీళ్ళు నింపి పత్తి పండించే పూచి నాది. చాలా థ్యాంక్స్ నా బాధను అర్థం చేసుకున్నందుకు. మరి నన్ను వదిలి వేరే పొలంలోకి వెళ్ళవుగా? సారవంతమైన భూమిని వదిలేసి బంజర భూమికి నేనెందుకు వెళ్తాను? ఇక రోజు పత్యాపారమే. ఈ మన్మథరావు పత్యాపారం అంటే నేషనల్ అనుకుంటువా? ఇంటర్నేషనల్.
ఏంటి మనం ఈ మధ్య అదోలా ఉన్నావు? ఇంతకీ నీ జిమ్ పనులు ఎంతవరకు వచ్చాయి? ఈ ఊర్లో జిమ్ చేయటం ఎవరికి ఇష్టం లేదనుకుంటా సార్. ఎవరు రావట్లేదు. చెప్పానా? ఈ ఊర్లో పొద్దున్న పొలానికి వెళ్తే సాయంత్రం వస్తారు. ఇంకెవరు జిమ్ చేస్తారు? మరేం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకొక 4 రోజులు చూస్తాను సార్. ఎవ్వరూ రాకపోతే అప్పుడు ఆలోచిస్తాను. అయినా ఈ జనాలు తింటారు తాగుతారు తప్ప ఆరోగ్యంగా ఉండటానికి జిమ్ మాత్రం చేయరు సార్. అయినా ఈ ఊరు వదిలేయడానికి మనసు అంగీకరించట్లేదు సార్. పాపం మీరు మాత్రం ఎన్ని రోజులు ఉండనిస్తారు? చాలా థ్యాంక్స్ సార్. త్వరలోనే నేను కూడా వేరే ఇల్లు చూసుకుంటాను. వేరే వెళ్ళేందుకు? ఇక్కడ బాలేదా? ఆ, బాగుంది సార్. కానీ కొన్ని పనులకి ప్రైవసీ ఉండాలి సార్. ఓహో, కూర ఇవే. సాయ్, ఆ, కూర అడిగితే అన్నం పెడుతున్నావేంటే? బాగా పరధ్యానంగా ఉన్నట్టున్నావు. ఏం ఆలోచిస్తున్నావు? అబ్బే అదేం లేదండి, గ్యాస్ అయిపోయింది. రాత్రికి వంట ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాను. అయినా ఎవడికో పాపమని పడుకోవడానికి చాపిస్తే ఏదో అడిగిండంట. దేని గురించి మాట్లాడుతున్నాడు? అర్థం కాలేదండి. నీ చూపు పక్కదారిలో ఉంటే ఏమర్థమవుతుంది నీకు? హ్మ్. మాధురి, మాను, మా ఆయన వస్తున్నాడు. మంచం కింద దూరం. వెళ్ళు వెళ్ళు. మాధురి, ఆ మాధురి, ఆ ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదండి. సరే, జరుగు, నువ్వు ఇక్కడ చెత్తూడు చేస్తావు. ఎందుకండి, నేను చేస్తానుగా. ఏం చేస్తావు? నేను ఊడ్చుకుంటాలేండి. మీరు పొలానికి వెళ్ళొచ్చారు, అలసిపోయి ఉంటారు. అరే నీ చేతులు కందిపో. జరుగు, నేను నూట్ చేస్తాను. అరే నువ్వు జరుగు, నేను చెప్తాను. ఏ, జరుగు. వద్దు, మా బంగారం కదా, నేను నేను చేస్తానులే. ఊడుస్తానమ్మా. వద్దు బాబా, పర్లేదు. నేను చేస్తాను, నువ్వు వెళ్ళు. నువ్వు ఉప్మా చేయిపో, ఇడ్లీని ఉప్మాని ఏదో చేయిపోవే. నాకు ఆకలి కూడా చేస్తాను, వేస్తుంది నీకు కదా. భోజనం కూడా చేస్తాను, నువ్వు వెళ్ళు. వెళ్ళు బాబా. సరే, వెళ్ళు. చీపురు నేను కట్టి ఇలా చెప్తా. చేసుకుంటానంటున్నాను కదా. సరే, ఏ మంచం వెళ్ళు లేదు. బావా. లేదు. నేను చేస్తాను కదా, నేను చేస్తాలే. ఏం చేస్తావు? అరే చెత్తంతా చూడు, అంత గలీజుకుందా. నేను చేస్తాను, రోజు నేనే కదా ఏం చేసేది. చేస్తావు? ఉప్మా చేస్తాను. ఉప్మా చేసి ఆ పనికిరాని ఇడ్లీ చేసి నా ప్రాణం దీకు. నువ్వు చేయలేవులో వదిలేయి. ఎండలో చేయలేనంటావు, నేను మళ్ళీ ఇక్కడ చేస్తాను చేస్తానంటావు. బావా. నేను చేస్తాను నీ కదా. వల్ల కాదు. నేను నేను చేస్తాను. నువ్వు జరుగు వెళ్ళు. చెప్తా. ఆ, అరే వద్దు బావా, నేను చేస్తాను. నువ్వు జరుగు, పక్కకి చెప్తా. నువ్వు ఇక్కడే ఉండు. ఇటు నేను చేస్తానుగా, నేను చేస్తానండి. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఆ, చేస్తావుగా? ఆ, నీ చేతులు కందిపోవుగా? ఏం కందిపోవండి. సరే, సరే. ఆ, నాకేం కాదండి. సరే సరే, నువ్వు తొందరగా చేసి. అలాగే, ఆ. సరే. అమ్మో, ఏ, ఏ, ఆ. లే, లే, రారా. ఆయన వచ్చాను, వెళ్ళు. వెళ్ళు. అమ్మో,
మాధురి మాధురి బాత్రూంలో అయితే మధ్య వస్తుంది మాధురి మాధురి అమ్మో మా ఆయన వచ్చాడు రారా. అయినా మీరిద్దరు ఏంట ఈ టైంలో? బాత్రూంలో లైట్ వెలగట్లేదు, మేము నిద్రపోతున్నావు. అందుకే మనతో బిగిద్దామని చెప్పేసి. బాగా బిగించాడా? ఆ బిగించాడు. సరే నువ్వు వెళ్ళు. కొడతాడా ఏంటి? ఏయ్ ఎలా బతికిపోయాను. మనో నువ్వొచ్చాక నా జీవితానికి ఒక కొత్త వెలుగొచ్చింది. ఎప్పుడు ఇంట్లో కూర్చుని వంట చేస్తూ రీల్స్ చూస్తూ నా బతుకు చిరాగ్గా ఉండేది. అమ్మయ్యా, నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. నాకు కూడా అలాగే ఉంది. నీ భారాన్ని దించేశాను, మరి నా భారాన్ని నువ్వు దించుతావా? దానికి నేనెప్పుడూ ఓకే చెప్పాను కదా. దొంగ, అన్నీ అయిపోయాయి కదా, మళ్ళీ భారాన్ని దించాయంటావేంటి? నా ఉద్దేశం అది కాదు. నేను ఈ ఊరొచ్చింది జిమ్ పెట్టడానికి కదా, కానీ ఒక్కళ్ళు కూడా రావట్లేదు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పొచ్చు కదా. ఆ, ఊర్లో నాకు లేడీస్ వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో ఒక పోస్ట్ పెడితే అందరూ జిమ్ కోసం వస్తారు. థ్యాంక్ యూ డార్లింగ్. మను, అప్పుడు నన్ను వదిలేసి ఆ గ్రూప్లో అందగత్తెల్ని తగులుకోవు కదా. అమృతం రుచి చూశాక మళ్ళీ ఎవరైనా చీప్ లిక్కర్ కోసం చూస్తారా? నా జీవితానికి దొరికిన కల్పవృక్షం నువ్వు. నిన్ను వదిలి వేరే ఆడదాన్ని ఎందుకు చూస్తాను? నిజం. ఒకవేళ నిన్నే ఎవరైనా తగులుకుంటే? అది వాళ్ళ అదృష్టం, నీకు దొరికినట్టుగా. హేయ్, మరి మన విషయం యానికి తెలిస్తే? ఏముంది, రోజు పేపర్ చూస్తున్నారు కదా, ప్రియుని కోసం భర్తని చంపిన భార్య అని న్యూస్ వస్తుంది. పాపం వద్దులే, మన్మధరావు గారు మంచోళ్ళు, అంత శిక్ష ఎక్కువ. మా ఆయన్ని ఏటీఎం కార్డులా వాడుకుంటాను, నిన్ను క్రెడిట్ కార్డులా వాడుకుంటాను. నేను మాత్రం నిన్ను నన్ను చెప్పడం ఎందుకు, చూస్తావుగా. పచ్చటి పొలాలు, ఈ చెట్టు కింద ఇలా మనం కలవడం చాలా బావుంది. ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలనుంది. నాకు కూడా నీ ఒళ్ళో తలపెట్టి ఇలాగే ఉండిపోవాలనుంది. ఏమే, నిన్ను నమ్మి పెళ్లి చేసుకుంటే నన్నే మోసం చేస్తావా? ఎరా, జిమ్ము పెడతావని ఊర్లోకి వస్తే పాపం ఇల్లు లేదు కదా అని నా ఇంట్లో పెట్టుకుంటే నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తావా? మీ ఇద్దరి మీద నాకు మొదటి నుంచే డౌట్ ఉందిరా. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. మిమ్మల్ని ఇద్దరిని బతకనివ్వండిరా, చంపేస్తా. చావండి, చావండిరా, చావండి.